ఒక్క క్షణం ఆగండి. మీరు ఇప్పుడు ఏదో ఒక పనిలో మునిగి ఉన్నారు కదా. ఆ పని పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ వీడియో మీరు చూడటం కాకతాళీయం కాదు. ఇది ఆకాశంలో రాసిపెట్టిన ఒక కలయిక. మీ నక్షత్రాలు మీకు ఒక రహస్య సందేశం పంపాయి. మీ అంతరాత్మ ఆ సందేశం అందుకుని మీ చేత ఈ వీడియో తెరిపించింది. మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అంటే మీ జీవితంలో ఒక కొత్త తెల్లవారు వస్తోందని అర్థం. మీరు చాలా కాలంగా ఒక సమాధానం కోసం వెతుకుతున్నారు. ఆ సమాధానం ఇప్పుడు మీ ముందుకు వస్తోంది. మీరు చాలా కాలంగా ఒక మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మార్పు ఇప్పుడు మీ జీవితంలో తలుపు తట్టుతోంది. సిద్ధంగా ఉన్నారా? కన్యా రాశి. ఆగండి. ఈ రాశి పేరు వింటేనే ఒక నిశ్శబ్ద శక్తి అనిపిస్తుంది కదా. కన్యా రాశి అంటే బుధుని రాశి. బుధుడు అంటే తెలివి. బుధుడు అంటే విశ్లేషణ. బుధుడు అంటే వివేచన, స్పష్టత, సూక్ష్మదర్శనం. మీరు ఈ రాశిలో పుట్టారంటే మీలో ఒక అద్భుతమైన మేధస్సు ఉంది. మీరు ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచిస్తారు. మీరు ప్రతి పని చాలా పద్ధతిగా చేస్తారు. మీరు ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. మీరు ఒక నిపుణుడు. మీరు ఒక విద్వాంసుడు. మీరు ఒక అద్భుతమైన విశ్లేషకుడు. ఇది మీకు పుట్టుకతో వచ్చిన వరం. ఇది మీకు బుధుడు ఇచ్చిన అత్యంత అమూల్యమైన శక్తి. కానీ ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒక విషయం ఆలోచించారా? మీరు ప్రతి విషయాన్ని అంతలోతుగా ఆలోచిస్తారు కాబట్టి మీ మనసు ఎప్పుడూ అలసిపోతూనే ఉంటుంది. మీరు ప్రతి పనిలో పరిపూర్ణత కోరుకుంటారు కాబట్టి చిన్న చిన్న తప్పులు కూడా మీకు చాలా పెద్ద బాధగా అనిపిస్తాయి. మీరు ఇతరులకు చాలా సహాయం చేస్తారు కాబట్టి మీరే మర్చిపోతారు. మీరు అందరి సమస్యలు పరిష్కరిస్తారు. కాని మీ సమస్యలు పరిష్కరించేవారు ఎవరు? ఆ ప్రశ్నకు జవాబు ఇప్పుడు వస్తోంది. ఆ జవాబు మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ జవాబు మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తుంది. ఎందుకంటే అడుత్త 15 నాళ్లు కన్యారాశివారికి ఒక జీవితకాలపు మార్పు తీసుకొస్తున్నాయి. ముందుకు వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగండి. మీ మనసులో మీ ఇష్టదైవాన్ని తలచుకోండి. కన్యారాశికి బుధుడు ఆధిపతి కాబట్టి విష్ణువు, లక్ష్మీ తల్లి, సరస్వతీదేవి, గణేశుడు, శివుడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు, ఏ రూపంలో అయినా సరే మీరు పూజించే దేవుని పేరు కింద కమెంట్లో రాయండి. ఆగండి. ఈ ఒక్క చర్య చాలా శక్తివంతమైనది. మీ ఇష్టదైవం పేరు రాయడం వల్ల ఆ దేవునికి మీరు ఒక ప్రేమపూర్వకమైన నివాళి ఇస్తున్నారు. ఆ నివాళికి ప్రతిగా ఆ దేవుడు మీకు ఈ కష్ట సమయంలో అద్భుతమైన అనుగ్రహం ఇస్తాడు. శివుడా, అమ్మవారా, కృష్ణుడా, రాముడా, ఆంజనేయుడా, వెంకటేశ్వరుడా, గణేశుడా, సరస్వతీదేవియా, మీకు నచ్చిన దేవుని పేరు రాయండి. ఆ పేరు రాయడం మీ జీవితంలో ఒక కొత్త శక్తిని ఆవాహన చేస్తుంది. ఆ శక్తి మీకు రక్షణ కవచంగా నిలబడుతుంది. సరే, ఇప్పుడు మనం గ్రహస్థితి గురించి లోతుగా మాట్లాడుకుందాం. గురుపెయర్చి. ఆగండి. ఈ 2 పదాలువా ఇంటేనే కన్యారాశివారికి ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది. గురువు అంటే బృహస్పతి. గురువు అంటే జ్ఞానానికి, సంపదకు, అదృష్టానికి, ఆరోగ్యానికి, కుటుంబ సుఖానికి అధిపతి. గురువు ఎక్కడ చూస్తాడో అక్కడ వెలుతురు వస్తుంది. గురువు ఏ రాశికి అనుకూలంగా సంచరిస్తాడో ఆ రాశివారి జీవితంలో ఒక పండుగ మొదలవుతుంది. ఇప్పుడు ఆగండి. ఇప్పుడు గురువు కన్యారాశివారికి ఒక అత్యంత శుభకరమైన స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా అరుదైన అనుకూలత. ఈ అనుకూలత మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తోంది. బుధ మహారాజు గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కన్యారాశికి బుధుడు ఆధిపతి. బుధుడు అంటే తెలివి, వాక్పటిమ, విద్య, వ్యాపారం, సంభాషణ. బుధుడు అనుకూలంగా ఉన్నప్పుడు మీ మాటలలో ఒక మాయాజాలం ఉంటుంది. మీరు మాట్లాడినప్పుడు అందరూ వినాలని అనుకుంటారు. మీరు రాసినప్పుడు అందరూ చదవాలని అనుకుంటారు. మీరు ఆలోచించినప్పుడు మీ ఆలోచనలు వజ్రాలలా మెరుస్తాయి. ఇప్పుడు బుధుడు మీకు అత్యంత అనుకూలంగా సంచరిస్తున్నాడు. ఈ శక్తిని మీ జీవితంలో పూర్తిగా ఉపయోగించుకోండి. శని మహారాజు. ఆగండి.
శని విషయంలో కన్యారాశి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కన్యారాశి వారికి శని అంత ప్రతికూలుడు కాదు. పైగా ఈ సమయంలో శని మీకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతున్నాడు. ఆ పాఠం ఏమిటంటే, మీరు ఇతరులకు ఎంత పరిపూర్ణంగా సేవ చేస్తున్నారో అంత పరిపూర్ణంగా మీకు మీరు కూడా సేవ చేసుకోండి అని. మీరు ఇతరుల పనులు ఎంత శ్రద్ధగా చేస్తున్నారో మీ సొంత పనులు కూడా అంత శ్రద్ధగా చేసుకోండి అని. ఈ పాఠం నేర్చుకుంటే శని మీకు అద్భుతమైన బహుమతి ఇస్తాడు. ఆ బహుమతి సమయం ఇప్పుడు వస్తోంది. రాహుకేతు ప్రభావం. రాహువు ఇప్పుడు కన్యారాశివారికి ఒక అనూహ్యమైన అప్రతీక్షితమైన శక్తి ఇస్తున్నాడు. మీరు ఎప్పుడు చేయలేదని అనుకున్న పనులు ఇప్పుడు మీరు చేయగలరు. మీరు ఎప్పుడూ ఊహించని అవకాశాలు ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాయి. కేతువు. ఆగండి. కేతువు మీ ఆంతరిక శక్తిని మేల్కొల్పుతున్నాడు. కన్యారాశివారికి అంతర్దృష్టి చాలా బలంగా ఉంటుంది. ఆ అంతర్దృష్టి ఈ సమయంలో మరింత బలపడుతోంది. మీ మనసులో వచ్చే ఆలోచనలను, మీ హృదయం చెప్పే మాటలను నమ్మండి. అవి మీకు సరైన దారి చూపిస్తాయి. గ్రహ సంచారం మొత్తంగా చూస్తే ఈ ఇట్టనేరం కన్యారాశివారికి ఒక విశేషమైన కాలం. 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే ఒక అరుదైన గ్రహ సమ్మేళనం ఇప్పుడు జరుగుతోంది. ఆగండి. ఇది వింటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ సమ్మేళనం కన్యారాశివారికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ శక్తి ఒకసారి వెళ్ళిపోతే మళ్లీ రాదు. ఈ అవకాశం ఒకసారి పోతే మళ్లీ రాదు. కాబట్టి ఈ 15 రోజులు మీ జీవితంలో చాలా విలువైనవి. ఈ రోజులను సరిగ్గా ఉపయోగించుకోండి. ఈ శక్తిని పూర్తిగా అనుభవించండి. అడుత్త 7 నాళ్లలో 3 పెద్ద సంఘటనలు జరుగుతాయి. ఇవి మీ జీవితంలో శాశ్వతమైన ముద్ర వేస్తాయి. ఇవి మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. మొదటి ఘట్టం. ఆగండి. ఇది వినడానికి మీరు మనసా పెట్టండి. మొదటి ఘట్టంలో మీకు ఒక అప్రతీక్షిత సందేశం వస్తుంది. ఆ సందేశం మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మాట అయి ఉండవచ్చు. ఒక ఫోన్ కాల్ వస్తుంది, లేదా ఒక మెసేజ్ వస్తుంది, లేదా ఒక వ్యక్తి నేరుగా మీ దగ్గరకు వస్తాడు. కన్యారాశివారు విశ్లేషణాత్మకంగా ఆలోచించేవారు కాబట్టి ఆ సందేశాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ సందేశంలో మీ జీవితాన్ని మార్చే ఒక రహస్యముంటుంది. దాన్ని వదులుకోకండి. రెండవ ఘట్టం. ఇది ఆర్థిక విషయంలో ఒక పెద్ద శుభమార్పు. కన్యారాశివారికి ఈ ఘట్టంలో ధన సంబంధమైన ఒక అద్భుతమైన అవకాశం వస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక డబ్బు ఒక్కసారిగా వస్తుంది. మీ కష్టానికి ఇప్పుడు తగిన పారితోషికం లభిస్తుంది. మీరు ఊహించని చోట నుండి ఒక ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. ఆగండి. కన్యారాశివారు చాలా పద్ధతిగా ఆర్థిక నిర్వహణ చేసేవారు. ఆ గుణమే ఈ సమయంలో మీకు పెద్ద సహాయం చేస్తుంది. మీ ఆర్థిక స్థితి శాశ్వతంగా మెరుగుపడే అవకాశం వచ్చింది. దాన్ని అందుకోండి. మూడవ ఘట్టం. ఈ ఘట్టం అన్నిటికంటే భావోద్వేగంతో నిండినది. ఆగండి. ఈ ఘట్టంలో మీ హృదయాన్ని తాకే ఒక సంఘటన జరుగుతుంది. మీరు చాలా కాలంగా కోరుకున్న ఒక సంబంధం బలపడుతుంది. మీరు చాలా రోజులుగా వేచి ఉన్న ఒక వ్యక్తి మీకు దగ్గరవుతాడు. మీ మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. మీ మనసులో నిండిన ఒక ఆందోళన తొలగిపోతుంది. ఆ క్షణంలో మీ కళ్లలో ఆనంద బాష్పాలు వస్తాయి. మీ హృదయం సంతోషంతో నిండిపోతుంది. ఆ క్షణాన్ని మనసారా అనుభవించండి. ఆ క్షణాన్ని జ్ఞాపకంగా దాచుకోండి. కెరీర్ విషయంలో కన్యారాశివారికి ఈ సమయం ఒక బంగారు కాలం. కన్యారాశివారు చాలా నిజాయితీగా, శ్రద్ధగా, పద్ధతిగా పనిచేసేవారు. ఈ గుణాలే ఈ సమయంలో మీకు పెద్ద ఆయుధాలు. మీరు ఎంతకాలంగా కష్టపడుతున్నారో ఆ కష్టానికి ఇప్పుడు గుర్తింపు వస్తోంది. మీరు ఎంత నిరాశగా ఉన్నా ఈ సమయంలో ఒక కొత్త ఆశ మొలకెత్తుతోంది. మీపై అధికారులు మీ నిజాయితీని, మీ కృషిని, మీ పద్ధతిని గుర్తిస్తారు. మీకు ఒక పెద్ద బాధ్యత వస్తుంది. ఆ బాధ్యతను చేపట్టండి. ఆగండి. కెరీర్లో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కన్యారాశివారు అతిగా విమర్శించే అలవాటు ఉన్నవారు. ఇతరులను విమర్శించడం, తమను తాము విమర్శించుకోవడం. ఈ అలవాటు వల్ల కొన్నిసార్లు సహోద్యోగులతో సమస్యలు వస్తాయి. ఈ సమయంలో ఆ అలవాటును కొంచెం తగ్గించుకోండి.
ఇతరులను అర్థం చేసుకోండి. వారిని వారి పద్ధతిలో పని చేయనివ్వండి. అప్పుడు మీ కార్యాలయంలో మీ పేరు మరింత మంచిగా వినిపిస్తుంది. మీకు మరింత అవకాశాలు వస్తాయి. మీ జీతం పెరగవచ్చు. మీ హోదా పెరగవచ్చు. ఒక కొత్త ఉద్యోగ అవకాశం వస్తుంది. ఆ అవకాశం వదులుకోకండి. కన్యా రాశివారు నమ్మకంగా ఉండేవారు కాబట్టి ఆ నమ్మకమే మీ అతి పెద్ద ఆయుధం. ఆ నమ్మకాన్ని ఈ సమయంలో వాడుకోండి. వ్యాపారులైన కన్యా రాశివారికి ఈ సమయం ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం. మీ వ్యాపారంలో ఒక పెద్ద మలుపు వస్తోంది. ఒక కొత్త ఒప్పందం కుదరవచ్చు. ఒక కొత్త మార్కెట్ తెరుచుకోవచ్చు. ఒక కొత్త ఆవిష్కరణ మీ వ్యాపారాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తుంది. ఆగండి. కన్యా రాశి వారికి వ్యాపారంలో సహజమైన విశ్లేషణ శక్తి ఉంటుంది. ఆ శక్తిని ఈ సమయంలో పూర్తిగా ఉపయోగించుకోండి. మీ పోటీదారులు ఏమి చేస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. మీ వినియోగదారులు ఏమి కోరుకుంటున్నారో స్పష్టంగా అర్థం చేసుకోండి. ఆ అవగాహనే మీ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తుంది. మీ వ్యాపారంలో ఒక పాత వివాదముంటే అది ఈ సమయంలో పరిష్కారమవుతుంది. ఒక పాత భాగస్వామితో విభేదాలు ఉంటే అవి తొలగిపోతాయి. మీ వ్యాపారంలో ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్టాలి అని అనుకుంటున్నారా? ఈ సమయం దానికి చాలా అనుకూలంగా ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆర్థిక విషయంలో మాట్లాడాలంటే ఈ 15 రోజులలో ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటున్నాయి. పాత అప్పులు తీరే అవకాశం వస్తుంది. ఆస్తి సంబంధమైన ఒక మంచి మార్పు వస్తుంది. కానీ ఒక హెచ్చరిక. ఆగండి. కన్యా రాశి వారికి ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో ఒక వ్యక్తి మీకు చాలా ఆకర్షణీయంగా కనిపించే పెట్టుబడి అవకాశం తీసుకొస్తాడు. కన్యా రాశివారు సాధారణంగా చాలా జాగ్రత్తగా ఆలోచించేవారే. కాని ఈ వ్యక్తి మీ తెలివితేటలకు ప్రత్యేకంగా అప్పీల్ చేసే రీతిలో మాట్లాడతాడు. జాగ్రత్తగా ఉండండి. అన్ని పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకోండి. ప్రేమ విషయంలో కన్యా రాశివారికి ఈ సమయం అత్యంత మనోహరంగా ఉంటుంది. కన్యా రాశివారు ప్రేమలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఎందుకంటే మీరు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషిస్తారు. ఈ వ్యక్తి నాకు తగనవారా? ఈ సంబంధం నాకు సరైనదా? ఈ నిర్ణయం సరైనదా? ఇలా ఆలోచించడం మంచిదే. కానీ ఆగండి. కొన్నిసార్లు చాలా ఎక్కువ ఆలోచిస్తే మంచి అవకాశాలు వెళ్ళిపోతాయి. ఈ సమయంలో మీ మనసుతో పాటు మీ హృదయం చెప్పే మాట కూడా వినండి. మీ హృదయం మీకు సరైన నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది. మీరు ప్రేమించే వ్యక్తి మీకు మరింత దగ్గరవుతాడు. మీరు చెప్పలేకపోయిన ఒక మాట ఈ సమయంలో చెప్పే ధైర్యం వస్తుంది. ఆ మాట చెప్పండి. ఆ మాట వినినప్పుడు ఆ వ్యక్తి ముఖంలో కనిపించే సంతోషం మీ జీవితంలో ఒక అమూల్యమైన క్షణం అవుతుంది. కొత్తగా ప్రేమలో పడినవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. మీరు ఇష్టపడే వ్యక్తి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఆగండి. ఇది నిజమా అని సందేహం వస్తోందా? నమ్మండి. గ్రహస్థితి ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఆ వ్యక్తికి మీ మనసు చెప్పండి. ఈ సమయంలో మీ ప్రేమ విజయవంతమవుతుంది. వివాహమైన కన్యా రాశివారికి దాంపత్య జీవితంలో ఒక కొత్త వసంతం వస్తోంది. మీ జీవిత భాగస్వామితో కొంత ప్రత్యేక సమయం గడపండి. కన్యా రాశివారు ఒక్కోసారి చాలా బిజీగా ఉంటారు కాబట్టి భాగస్వామికి తగినంత సమయం ఇవ్వలేకపోవచ్చు. ఈ సమయంలో ఆ విషయంలో శ్రద్ధ చూపించండి. వారితో మాట్లాడండి. వారి మాటలు వినండి. వారి అవసరాలు అర్థం చేసుకోండి. పాత అపార్థాలు ఈ సమయంలో తొలగిపోతాయి. మీ ఇద్దరి మధ్య ఒక కొత్త అర్థం మొలకెత్తుతుంది. మీ ఇంట్లో శాంతి నెలకొంటుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక అద్భుతమైన శుభవార్త వస్తోంది. ఆగండి. ఇది నిజం. ఇప్పటివరకు ఆగిపోయిన పెళ్లి మాటలు ముందుకు కదులుతాయి. మీకు అన్ని విధాలుగా తగిన వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నారు. కన్యా రాశి వారికి జీవితంలో పరిపూర్ణత కోసం ప్రయత్నించే అలవాటు ఉంటుంది. ఆ పరిపూర్ణ వ్యక్తి ఇప్పుడు వస్తున్నారు. ఆ వ్యక్తిని గుర్తించండి. ఆ వ్యక్తిని స్వీకరించండి. ఆ వ్యక్తి మీ జీవితాన్ని సుందరంగా చేస్తారు. కుటుంబ విషయంలో కన్యా రాశివారు కుటుంబానికి చాలా అంకితభావంతో ఉండేవారు.
ఈ సమయంలో మీ కుటుంబంలో ఒక సంతోషమైన వార్త వస్తుంది. అందరూ కలిసి జరుపుకునే ఒక వేడుక వస్తుంది. తల్లిదండ్రులతో ఒక అమూల్యమైన సమయం గడుపుతారు. వారి నవ్వు చూస్తారు. వారి ఆశీర్వాదం పొందుతారు. ఆశీర్వాదం మీకు అన్నీ ఇస్తుంది. పిల్లల విషయంలో ఒక మంచి వార్త వస్తుంది. వారి చదువులో, వారి కెరీర్లో ఒక శుభ మార్పు వస్తుంది. కానీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. కన్యారాశివారు కుటుంబ సభ్యుల పనులను కూడా విమర్శించే అలవాటు ఉంటుంది. ఇది ప్రేమతో చేస్తారని తెలుసు. కానీ ఆగండి. ఈ సమయంలో ఆ అలవాటు పక్కన పెట్టండి. వారిని వారి పద్ధతిలో జీవించనివ్వండి. వారిని ప్రేమగా అంగీకరించండి. అప్పుడు మీ కుటుంబంలో సంతోషం మరింత పెరుగుతుంది. విద్యార్థులైన కన్యా రాశివారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. కన్యా రాశివారు సహజంగా చాలా తెలివైన విద్యార్థులు. ఈ సమయంలో మీ తెలివి మరింత పదునెక్కుతోంది. మీరు చదివినది వెంటనే అర్థమవుతుంది. కష్టమైన పాఠ్యాంశాలు కూడా ఈ సమయంలో సులభంగా అర్థమవుతాయి. పరీక్షల్లో మీ ఆశించిన ఫలితం వస్తుంది. మీ గురువులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఆగండి. పోటీ పరీక్షలలో మీకు ఒక అద్భుతమైన అవకాశం వస్తోంది. ఆ అవకాశాన్ని అందుకోవడానికి శ్రద్ధగా కష్టపడండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ఫలితం తప్పకుండా వస్తుంది. కానీ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండండి. కన్యారాశివారు అతిగా ఆలోచించడం వల్ల ఒక్కోసారి పరీక్షలలో అనవసరమైన ఒత్తిడి అనుభవిస్తారు. ఆ ఒత్తిడి తగ్గించుకోండి. మీరు చేసిన సన్నాహం సరిపోతుంది అని నమ్మండి. మీకు మీరు నమ్మండి. అప్పుడు ఫలితం మీరు ఆశించిన దానికంటే మంచిగా వస్తుంది. విదేశాల గురించి ఆలోచిస్తున్న కన్యా రాశివారికి విదేశ యోగం ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. మీరు చాలా కాలంగా ఆశిస్తున్న విదేశ అవకాశం ఇప్పుడు వస్తోంది. ఒక వీసా వస్తుంది. లేదా ఒక విదేశ ఉద్యోగ అవకాశం వస్తుంది. లేదా విదేశంలో ఉన్న మీ సంబంధికులు మీకు ఒక మంచి పిలుపు ఇస్తారు. ఆగండి. ఆ అవకాశాన్ని వదులుకోకండి. కన్యా రాశివారి తెలివితేటలు, పనిచేసే పద్ధతి విదేశంలో మరింత ఎక్కువగా విలువను పొందుతాయి. మీ ప్రతిభ అక్కడ మరింత మెరుస్తుంది. ఆరోగ్యం విషయంలో కన్యా రాశివారికి ఈ సమయంలో కొంచెం జాగ్రత్త అవసరం. జీర్ణ సంబంధమైన, కడుపు సంబంధమైన సమస్యలు రావచ్చు. ఇది కన్యా రాశివారికి సాధారణంగా వచ్చే సమస్య. ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. తాజాగా వండిన ఆహారం మాత్రమే తీసుకోం. చల్లని పానీయాలు, బయట ఆహారం తగ్గించండి. ఆగండి. కన్యా రాశివారు అతిగా ఆలోచించే అలవాటు ఉన్నవారు. ఆ అలవాటు వల్ల మానసిక ఒత్తిడి పెరగవచ్చు. ఆ ఒత్తిడి వల్ల నిద్ర సరిగా పోకపోవచ్చు. తగినంత నిద్రపోండి. ప్రతి ఉదయం కొంచెం నడవండి. మీ మనస్కు కూడా విశ్రాంతి ఇవ్వండి. నడక. ఆగండి. కన్యా రాశివారికి ప్రతి ఉదయం 30 నిమిషాలు నడవడం చాలా మంచిది. ఆ నడకలో మీ ఆలోచనలను, మీ ఆందోళనలను వదిలేయండి. ప్రకృతిలో నడవండి. పచ్చని చెట్లు చూడండి. పూలు చూడండి. పక్షుల పాటలు వినండి. ఆ అనుభవం మీ మనస్కు ఒక అద్భుతమైన విశ్రాంతి ఇస్తుంది. ఆ విశ్రాంతి తర్వాత మీ మేధస్సు మరింత పదునుగా పనిచేస్తుంది. ఆధ్యాత్మిక విషయంలో కన్యా రాశివారికి ఇది అత్యంత శుభకరమైన సమయం. మీకు ఒక అద్భుతమైన ఆంతరిక మేల్కొలుపు వస్తోంది. కన్యా రాశివారికి ఆధ్యాత్మికత వైపు సహజమైన ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణ ఈ సమయంలో మరింత బలపడుతోంది. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక ఆధ్యాత్మిక ప్రశ్నకు జవాబు మీకు అనుభవంలో తెలుస్తుంది. ఒక పవిత్ర ఆలయానికి వెళ్లే అవకాశం వస్తుంది. ఒక మహాత్ముని దర్శనం కలుగుతుంది. ఆ దర్శనం మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన అనుభవం అవుతుంది. మీ ఇష్టదైవం మీకు ఒక సందేశం ఇస్తున్నాడు. ఆ సందేశం మీ కలలో వస్తుంది. లేదా మీ ఆలోచనల్లో వస్తుంది. లేదా మీ మనసులో ఒక నిశ్శబ్ద గొంతుకగా వినిపిస్తుంది. ఆగండి. కన్యా రాశి వారికి మేధావి మనసు ఉంటుంది కాబట్టి ఆంతరిక గొంతుకను ఒక్కోసారి అదృష్టంగా భావిస్తారు. కాని ఆ గొంతుక మీ ఇష్టదైవం పంపిన సందేశం. ఆ గొంతుకను వినండి. ఆ సందేశాన్ని అనుసరించండి. అప్పుడు మీ జీవితం సరైన దిశలో నడుస్తుంది. ఇప్పుడు పరిహారాల గురించి చెప్తాను.
కన్యా రాశి వారికి బుధుడు ఆధిపతి కాబట్టి బుధవారం చాలా ముఖ్యమైన రోజు. బుధవారం విష్ణు సహస్రనామం చదవండి. పచ్చని పూలు దేవుడికి అర్పించండి. పచ్చని బట్టలు ధరించండి. ఆగండి. ఇవి చాలా శక్తివంతమైన పరిహారాలు. గురువారం లక్ష్మీ పూజ చేయండి. సరస్వతీ దేవికి ప్రార్థించండి. ఎందుకంటే కన్యారాశి వారికి విద్య, జ్ఞానం చాలా ముఖ్యమైనవి. సరస్వతీ దేవి మీకు ఆంతరిక జ్ఞానాన్ని, వాక్పటిమను, సృజనాత్మకతను ఇస్తుంది. గంగా జలంతో స్నానం చేయండి. లేదా పవిత్ర నదిలో స్నానం చేసే అవకాశం వస్తే వదులుకోకండి. బీదల పిల్లలకు విద్య సంబంధమైన సహాయం చేయండి. పుస్తకాలు దానం చేయండి. ఇవి మీ బుధ గ్రహ దోషాలను తొలగిస్తాయి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తెస్తాయి. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మొదటిది, ఆగండి. కన్యారాశి వారికి అతిగా విమర్శించే అలవాటు ఉంటుంది. ఈ సమయంలో ఆ అలవాటు తగ్గించుకోండి. రెండవది, అతిగా ఆలోచించి నిర్ణయాలు ఆలస్యం చేయకండి. మూడవది, మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నాల్గవది, మీ చుట్టూ ఉన్న వారందరూ మీ మంచి కోరేవారు కాదు. కొందరు మీ మేధస్సును వాడుకుని మీకు హాని చేయాలని చూస్తారు. వారిని జాగ్రత్తగా గుర్తించండి. ఐదవది, మీ ఆర్థిక విషయాలలో ఎవరినైనా నమ్మే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించం. అడుత్తు వరే 7 నాళ్లలో మీకు ఒక అద్భుతమైన అనుభవం కలుగుతుంది. మీరు ఒంటరిగా ఉన్న ఒక నిశ్శబ్ద క్షణంలో మీ మనసులో ఒక చాలా స్పష్టమైన ఆలోచన వస్తుంది. ఆగండి. ఆ ఆలోచన చాలా శక్తివంతమైనది. దాన్ని రాసుకోండి. దాన్ని మర్చిపోకండి. దాన్ని ఆచరణలో పెట్టండి. ఆలోచన మీ ఇష్టదైవం మీకు ఇచ్చిన ఒక రహస్య మార్గదర్శనం. ఆ మార్గదర్శనాన్ని అనుసరించండి. మీ జీవితం కొత్త దిశలో నడుస్తుంది. ఈ 15 రోజులు కన్యారాశి వారికి ఒక మైలురాయి అవుతాయి. మీరు ఇప్పుడు ఉన్న స్థానం నుండి ఇంకా ఎత్తులకు వెళ్తారు. మీరు ఇప్పుడు చేస్తున్న కృషి ఫలిస్తుంది. మీరు ఇప్పుడు పోషిస్తున్న ఆశ నిజమవుతుంది. మీరు ఇప్పుడు పడుతున్న కష్టాలు త్వరలో తీరిపోతాయి. ఇది గ్రహశాస్త్రం చెప్పే సత్యం. ఇది నమ్మవచ్చు. కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఇష్ట దైవం పేరు రాయండి. శివుడా, విష్ణువా, లక్ష్మీ తల్లియా, సరస్వతీ దేవియా, గణేశుడా, ఆంజనేయుడా, వెంకటేశ్వరుడా, రాముడా, కృష్ణుడా, అమ్మవారా, ఏ రూపంలో అయినా మీరు పూజించే దేవుని పేరు రాయండి. ఆ పేరు రాయడం వల్ల మీకు ఆ దేవుని అనుగ్రహం ఈ సమయంలో మరింత బలంగా లభిస్తుంది. మీ ఇష్టదైవం మీకు ఈ కష్ట సమయాలలో దారి చూపిస్తాడు. ఆ విశ్వాసమే మీకు అత్యంత బలమైన కవచం. కన్యారాశి వారికి ఒక మాట చెప్పాలి. మీరు ఒక అద్భుతమైన మేధావి. మీరు ప్రపంచాన్ని మెరుగుపరచే శక్తి కలిగిన వ్యక్తి. మీ తెలివితేటలు, మీ నిజాయితీ, మీ పరిశ్రమ ఇవి మీకు అతి పెద్ద బలాలు. కానీ ఆగండి. మీరు ఒక్కోసారి మీకు మీరు చాలా కఠినంగా ఉంటారు. మీ తప్పులకు మీరే చాలా ఎక్కువగా శిక్షించుకుంటారు. ఆ అలవాటు వదులుకోండి. మీరు మానవుడు. మీరు తప్పులు చేయవచ్చు. ఆ తప్పులు నుండి నేర్చుకోండి. కాని వాటిని పట్టుకుని వేలాడకండి. మీకు మీరు క్షమించుకోండి. మీకు మీరు ప్రేమగా చూసుకోండి. అప్పుడు మీరు మరింత ఆనందంగా జీవిస్తారు. అప్పుడు మీ మేధస్సు మరింత స్వేచ్ఛగా, మరింత సృజనాత్మకంగా పనిచేస్తుంది. మీరు నాటిన విత్తనాలు ఇప్పుడు మొలకలు వేస్తున్నాయి. మీరు చేసిన కష్టాలు ఇప్పుడు ఫలాలు ఇవ్వబోతున్నాయి. మీరు ఏడ్చిన ప్రతి రాత్రి తర్వాత ఒక అద్భుతమైన తెల్లవారు వస్తుంది. ఆ తెల్లవారు ఇప్పుడు వస్తోంది. ఆ వెలుతురు మీ జీవితాన్ని నింపుతోంది. ఈ నమ్మకాన్ని ఉంచుకోండి. ఈ శక్తిని ఉంచుకోండి. ముందు వచ్చే వీడియోలో ఒక చాలా నిగూఢమైన, చాలా అరుదైన, చాలా శక్తివంతమైన జ్యోతిష్య రహస్యం మీతో పంచుకోబోతున్నాను. ఆ రహస్యం మీరు ఎప్పుడూ విన్నది కాదు. ఆ రహస్యం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వీడియో కోసం ఎదురుచూడండి. కన్యారాశి వారికి మీకు మీ ఇష్టదైవం సదా అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో వెలుతురు నిండుతుంది. మీ కళ్లలో ఆనందం ప్రకాశిస్తుంది. మీ హృదయంలో శాంతి నెలకొంటుంది. మీరు ఆనందంగా జీవించాలి. మీరు అభివృద్ధి చెందాలి. మీకు అన్ని మంచి జరగాలి. నమస్తే.